హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఫ్రెష్ ఆరెంజెస్తో ఇంట్లోనే ఆరెంజ్ కేక్ని మరియు ఆరెంజ్ కేక్లో యూజ్ అయ్యే ఆరెంజ్ క్రష్ మరియు ఆరెంజ్ గ్లేజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. కేక్ని బేక్ చేయడానికి ఒక పెద్ద వెజల్లో జాలీ ర్యాక్ని పెట్టి మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేయడానికి నేను ఇంట్లో ఉన్న స్టీల్ పాత్రని తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే మీరు దానిని కూడా యూజ్ చేయవచ్చు. కేక్ మోల్డ్ని ఆయిల్తో గ్రీస్ చేసి అందులో బటర్ పేపర్ని పెట్టి బటర్ పేపర్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసి ఈ కేక్ మోల్డ్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసిన ఒక ఆరెంజ్ని తీసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో దాని మీద ఉన్న చెక్కును మాత్రమే గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ మీద ఒక జల్లెడని పెట్టి మనం తురుముకున్న ఆరెంజెస్ని సగంగా కట్ చేసి జ్యూస్ తీసుకుందాం. ఈ జ్యూస్ చూడండి 1/4 కప్పు వరకు వచ్చింది. ఈ జ్యూస్ని బౌల్లో వేసుకొని అందులోనే 3/4 కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసి 1/4 కప్పు వరకు పాలని కూడా వేసి 1/4 కప్పు వరకు ఆయిల్ని కూడా వేసి మనం ముందుగానే తురుముకున్న ఆరెంజ్ పీల్ని కూడా ఇందులోనే వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక డ్రాప్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఆరెంజ్ ఎసెన్స్ని కూడా ఫ్యూ డ్రాప్స్ వరకు వేశాను. మీ దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్, ఆరెంజ్ ఎసెన్స్ లేకపోతే మీరు దానిని స్కిప్ చేసేయవచ్చు. ఈ తర్వాత స్టెప్లో మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టి ఇందులోనే 1 కప్పు వరకు మైదాని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, ఒక చిటికెడు ఉప్పుని వేసి జల్లించుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసి ఇలా మిక్స్ చేసి మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్లో వేసి ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసి జాగ్రత్తగా ముందుగానే ప్రీహీట్ చేసుకున్న పెద్ద వెజల్లో పెట్టి 35 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 35 మినిట్స్ తర్వాత కేక్లో టూత్ పిక్ని గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి. అలా అయితే కేక్ బాగా బేక్ అయినట్టు. లేకపోతే ఇంకో 5 నిమిషాలు అయినా కేక్ని బేక్ అవ్వనివ్వండి. కేక్ని డీమోల్డ్ చేసుకొని దాని మీద ఉన్న బటర్ పేపర్ని తీసివేయండి. సాఫ్ట్ అండ్ స్పాంజీ ఆరెంజ్ కేక్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఆరెంజ్ క్రష్ని రెడీ చేయడానికి ఇలా 2 ఆరెంజెస్ని తీసుకొని 2 ఆరెంజెస్ని సగంగా కట్ చేసుకొని దానిలో ఉన్న గుజ్జుని తీసివేయాలి. ఇప్పుడు వీటి మీద ఉన్న పలుసని లేయర్ని కూడా తీసివేసుకోవాలి. ఎన్నో రకాల కేక్ రెసిపీస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీటిపైన ఉన్న పలుసని లేయర్ని తీసేసుకున్న తర్వాత మెజర్ చేస్తే ఆరెంజ్ ముక్కలు అనేవి 1 కప్పు వరకు వచ్చాయి. ఇప్పుడు మనం ఒక ఆరెంజ్ని కట్ చేసి అందులో నుంచి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ని మనం ఒక ప్యాన్లో వేసి ఇందులోనే 1/4 కప్పు వరకు వాటర్ని, మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఆరెంజ్ పల్ప్ని, 1/3 కప్పు వరకు షుగర్ని, 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా వేసి అన్నిటినీ లో టు మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆరెంజ్ క్రష్కి మార్కెట్ లుక్ ఇవ్వడం కోసం 1 డ్రాప్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఆరెంజ్ క్రష్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నుంచే 4 నుంచి 5 టీ స్పూన్స్ వరకు ఆరెంజ్ క్రష్ని తీసి ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నీటిని కలిపితే ఆరెంజ్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆరెంజ్ క్రష్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఆరెంజ్ గ్లేజ్ని రెడీ చేయడానికి అదే బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసి అన్నిటినీ బాగా కలుపుకొని ఇందులోనే 1 డ్రాప్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని లో టు మీడియంలో పెట్టి ట్రాన్స్లూజెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువగా కుక్ చేస్తే ఇది చాలా చిక్కగా అయిపోతుంది. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఆరెంజ్ గ్లేజ్ అనేది రెడీ అయిపోయింది. మనం ఆరెంజ్ సిరప్ని కూడా రెడీ చేసాం, ఆరెంజ్ క్రష్ని కూడా రెడీ చేసాం. దీని తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని రెడీ చేద్దాం. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని వేసి బీటర్ సహాయంతో విప్పింగ్ క్రీమ్ని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి. మనం ఈ పాత్రని బోర్లించినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కిందకి పడటం లేదు. ఇలా ఉంటే విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు కేక్ని మనం 3 లేయర్స్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో.
ఇప్పుడు కేక్ బోర్డ్ మీద మనం ముందుగా కట్ చేసుకున్న టాప్ లేయర్ని పెట్టుకోవాలి. దీని మీద ఆరెంజ్ సిరప్తో మనం మాయిస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఒక పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసి ఈ విప్పింగ్ క్రీమ్ని కూడా కేక్ మీద అప్లై చేసుకోవాలి. దీని తర్వాత ఆరెంజ్ క్రష్ని దీని మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మనం అన్ని లేయర్స్ని రెడీ చేద్దాం. వీడియోని ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. లేయర్స్ని పెట్టుకున్న తర్వాత కేక్ని క్రమ్ కోట్ చేసుకోవాలి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫైనల్ ఐసింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. ఎంత వీలైతే అంత కేక్ని స్మూత్గా చేసుకోండి. స్మూత్గా చేసుకున్న తర్వాత దీని మీద మనం డెకరేషన్ చేసుకోవడానికి స్టార్ నోజల్ని తీసుకోవాలి. స్టార్ నోజల్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి. ఒక డ్రాప్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేసిన తర్వాత ఇందులోనే విప్పింగ్ క్రీమ్ని కూడా వేసి దీని మీద ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన డెకరేషన్ని మీరు చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ని డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ గ్లేజ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి ఆరెంజ్ గ్లేజ్ని కూడా దీని మీద డెకరేట్ చేసుకోండి. ఆరెంజ్ గ్లేజ్ని టాప్ మీద డెకరేట్ చేసుకున్న తర్వాత కేక్ సైడ్స్లో కూడా డ్రిప్స్ లాగా వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్లో కూడా కొంచెం ఆరెంజ్ గ్లేజ్ని వేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది. కొంచెం విప్పింగ్ క్రీమ్ మిగిలింది కాబట్టి అందులో గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి ఇక్కడ లీవ్స్ని కూడా నేను రెడీ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మరియు ఈజీగా ఫ్రెష్ ఆరెంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.